రైట్. సో టాప్ ప్రయారిటీగా జాబ్స్ అవి చూస్తామంటున్నారు. ఓకే, రాజ్ ఉన్నారు ఆస్ట్రేలియా నుంచి మీతో మాట్లాడడానికి. రాజ్ గారు. హలో సార్, వినిపిస్తుంది సార్? యా, మాట్లాడండి. హలో, నాకు 3 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. మీరు ఒక 2 minutes టైం ఇస్తే అడుగుతున్నారు. 3 క్వశ్చన్స్ ఉన్నాయి నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఇప్పుడు మేనిఫెస్టో గురించి మాట్లాడారు, చాలా బాగా మాట్లాడారు. కాకపోతే మీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఏ రోజన్నా ఎప్పుడన్నా మేనిఫెస్టో గురించి ఎక్కడన్నా ఏ మీటింగ్ లో అన్నా మాట్లాడారా? మీరు 2019 చూసుకోండి, ఇప్పుడు చూసుకోండి. 2019 లో చూసుకుంటే జగన్ నేను ముఖ్యమంత్రిని కానివ్వను అని మాట్లాడాడు తప్ప ఎక్కడన్నా మీ అధ్యక్షులు ఎక్కడన్నా నేను ఇది చేస్తాను అని చెప్పిన దాఖలాలు లేవు. దాని మీద మీ కామెంట్ చెప్పండి. ఇంకోటి వచ్చేసి, మీరు బీజేపీతో ఎలియన్స్ ఉన్నారు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారే పాచిపోయిన లడ్డూలు ఇచ్చారు ఏపీకి అని కామెంట్ చేసిన ఆయన, ఇప్పుడు దాని మీద మీ స్టాండ్ ఏంటి? రాజధాని మీద మీ స్టాండ్ ఏంటి? ఎందుకంటే అమరావతి మీద కూడా అదే చెప్పారు మీ పవన్ కళ్యాణ్ గారు, అమరావతి క్యాపిటల్ గా ఉండడానికి వీలు లేదు అని మాట్లాడిన ఆయన ఒకప్పుడు. దాని మీద, ప్రత్యేక హోదా మీద మీ స్టాండ్ ఏంటి? థర్డ్ వచ్చేసి, పవన్ కళ్యాణ్ గారే అక్యూజ్ చేశారు చంద్రబాబు నాయుడు అవినీతి చేశాడు, ఇసుక అమ్ముకున్నాడు, లోకేష్ అవినీతి చేశాడు అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. మరి అదే సిబిఎన్ మీద, లోకేష్ మీద కేసులు పెడితే వచ్చి రోడ్డు మీద పడుకుని అంత రాద్ధాంతం చేసి సెంట్రల్ జైలుకి వెళ్ళి పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది సార్? యా, డన్. యా, కిరణ్ గారు. రాజు గారు, రాజకీయంలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరండి. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరం తాటు పెట్టుకోవాలి. ఇది దేశ రాజకీయాలు కాదు, ప్రపంచ రాజకీయ చరిత్రలో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. రాజకీయం అంటేనే రాజకీయం, రాజకీయంగానే చేయాలి. రాజకీయం ఇట్స్ నాట్ కమిట్మెంటెడ్. రాజకీయం అంటేనే కాంట్రవర్సీ, అన్కంప్లీటెడ్, అలానే ఉంటుంది రాజకీయం అంటేనే. ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. రాజకీయంలో ఆ రోజు మోడీ గారిని మేము విమర్శించాం. ఎందుకు? మనకి ఇవ్వాల్సిన ప్యాకేజ్ కానివ్వండి, ప్రత్యేక హోదా ఇవ్వలేదు, పాచిపోయిన లడ్డూలు అన్నాం. వెరీ గుడ్. ఈరోజు 23 మంది ఎంపీలు గెలిచి జగన్మోహన్ రెడ్డి మెడలు వంచుతాను, కాళ్ళు దించుతాను, 150 మంది ఎమ్మెల్యేలు తీసుకొని ఏం చేశాడండి? కనీసం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్గా ఆపలేకపోయాడు. ఎందుకండి? అంటే మీరు ఓట్లేసి చేసుకునే వాళ్ళు మీరు చేయలేరు, మాకు అవకాశం లేదు కాబట్టి మేము మాట్లాడాం. ఇప్పుడు మాకు అవకాశం వస్తుంది కాబట్టి ఈసారి మాట్లాడతాం. ఈసారి మేము పొద్దున ఊరికే పెట్టుకోవట్లేదు, మాకు కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి, ఆ కమిట్మెంట్ ప్రకారం తీసుకుందాం. ఉదాహరణ మీకు ఒక సబ్జెక్ట్ చెప్పి క్లోజ్ చేసే ఇష్యూని. ఇప్పుడు ఒక పేషెంటు ఒక హాస్పిటల్లో చనిపోతుంటాడు. ఆ హాస్పిటల్లో డాక్టర్ సరిగా చూసుకున్నప్పుడు పక్క హాస్పిటల్ డాక్టర్ అతనికి ఇంజక్షన్ ఇస్తాడు, అతను బతుకుతాడు. అతను లేచి, ఎందుకు మీరు నన్ను బతికించారు, ఈ హాస్పిటల్ డాక్టర్ బతికించాలి, పక్క హాస్పిటల్ డాక్టర్స్ని ఒప్పుకొని చెప్తారా? అలా చెప్పరు. నన్ను ఎవరో బతికించారు, చాలరా బాబు, దండంరా మహాన్ బాబు అంటాడు. అలాంటి పరిస్థితి మన రాష్ట్రం ఉన్నప్పుడు మనం ఇప్పుడు పొత్తులు వెళ్ళాల్సింది కాదు, మోడీ గారితో మనం మంచిగా ఉండాలి. మోడీ గారి దగ్గర నుంచి మనం రావాల్సిన మనకి ఏమున్నాయో హామీలు తెచ్చుకోవాలి, రాష్ట్రం బాగు చేసుకోవాలి. ఈ ఆలోచనలు పనిచేయాలి తప్ప అప్పుడు తిట్టాం కదా అనేసి మనం అటు అనుకుంటే ఈరోజు రాష్ట్రంలో, దేశంలో ఎవరు రాజకీయాలు చేయలేరు. రాజకీయాల్లో మనకి మినిమం కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి, అవన్నీ జనసేన పార్టీలో నాయకుడు కళ్యాణ్ గారికి ఉన్నాయి. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గుతున్నాం, ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గుతాం. రైట్.